యువతలొడ్డు నుండి అవతలొడ్డుకి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు. గంగా ఘాట్, లలితా ఘాట్. హాయ్ అండి, నేను కాశీలో ఘాట్లు నైట్ టైం షూట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఘాట్లు ఈ యొక్క లైటింగ్లో చాలా చూడముచ్చటగా ఉన్నాయండి. చూడండి, గంగమ్మ కూడా ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ యొక్క బోట్లు కూడా చాలా చూడముచ్చటగా ఉన్నాయి కాదు. ఈ యొక్క ఘాట్లు ఈ లైటింగ్లో చూడముచ్చటగా ఉన్నాయి. మొత్తం కాశీలో 90 ఘాట్లు ఉంటాయండి. ఒక్కొక్క ఘాటుకి ఒక్కొక్క విశిష్టత ఉందండి. మొత్తం ఘాట్లన్నీ చూడడానికి బోట్ షికారు చేయాలండి. ఈ యొక్క బోట్ షికారుకి సింగిల్గా అయితే ఈచ్ వన్ పర్సన్కి ఎక్కువ ప్రైజ్ అడుగుతారండి. అదే ఎక్కువ మంది వెళ్ళి ఒక బోట్ మాట్లాడుకుంటే ఈచ్ వన్ పర్సన్కి 100 నుండి 150 రూపాయలు అడుగుతారండి. ఈ యొక్క ఘాట్లు నేను నైట్ టైమే కాదు, డే కూడా షూట్ చేశానండి. అది కూడా ఈ వీడియోలో పెట్టబడింది, చూడండి. హాయ్ అండి, ఈ యొక్క ఘాట్ పేరు మానస సరోవర ఘాట్ అండి. ఈ యొక్క మానస సరోవర ఘాటు ఆంధ్ర ఆశ్రమానికి దగ్గరగా ఉంటుంది. ఈ మానస సరోవర ఘాట్కి కేదార్నాథ్ ఘాట్, లలితా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళొచ్చండి. మనం ఇప్పుడు ఈ మానస సరోవర ఘాట్ నుండి హరిశ్చంద్ర ఘాట్కి వెళ్దామండి. స్ట్రేట్గా అక్కడికి వెళ్తే మణికంఠ ఘాట్ అండి. జస్ట్ ఈ ఘాటు గుండా ఇలా వస్తే అదిగండి, అది కేదార్ ఘాటు, కేదారేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. దాని పక్కనే కొంచెం ఎదరికి వెళ్తే హరిశ్చంద్ర ఘాటు. హరిశ్చంద్ర ఘాట్కి వెళ్దాం. హరిశ్చంద్ర మహారాజు ఈ యొక్క వారణాసిలో కాపరిగా పనిచేశారంటండి. అందుకే ఈ యొక్క హరిశ్చంద్ర ఘాట్కి హరిశ్చంద్ర ఘాట్ అనే పేరు వచ్చిందండి. అక్కడ హరిశ్చంద్ర మహారాజు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారంటండి. మనం ఆ శివలింగాన్ని కూడా చూద్దాం పదండి. ఘాట్, మన హరిశ్చంద్ర ఘాట్కి వచ్చామండి. ఇదిగోండి హరిశ్చంద్ర ఘాట్ ఇది. కర్మకాండలు జరుగుతున్నాయి ఇక్కడ. హరిశ్చంద్ర ఘాట్, ఇక్కడ కర్రలు అమ్ముతున్నారు చూడండి. ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్ దగ్గర శివలింగం ఒకటి ఉంది చూడండి. ఇది హరిశ్చంద్ర మహారాజు ఏర్పాటు చేశారంటండి. శివలింగం ప్రతిష్ఠించారంట. నాకు తెలిసిన సమాచారం ప్రకారం మీకు చెప్తున్నాను. కాశీలో హరిశ్చంద్ర ఘాటుతో పాటు మణికర్ణిక ఘాట్ కూడా ఉంటుందండి. నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఆ మణికర్ణిక ఘాట్ అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.